వైసీపీ గత 5 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఒరిగిందేం లేదని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మనసారా మోసపోకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం 13, 17 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని ప్రజలను కోరి కరపత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గుత్తుర్తి విజయేంద్ర, రెడ్డం భాస్కర్రావు, కొండెపూడి ప్రకాష్, అల్లవరపు నగేష్, నల్ల శ్రీను, మసకపల్లి రాజా, కోళ్ల బంగారుబాబు, ఐతారాంబాబు, రాయుడు శ్రీను, గుత్తుల రామకృష్ణ, నామదొరబాబు, సోము సత్యబాబు, మొల్లి నాగిమరెడ్డి రాజు, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను ప్రజలను అడుగుతా ఉన్నాను. ఇక్కడికి 5 సంవత్సరాలు రాకుండా ఎలక్షన్ 30 రోజుల ముందు వచ్చి ఈరోజు ఓటు అడుగుతున్నారు. అటువంటి వ్యక్తుల గురించి మీరు ఆలోచించడం కరెక్ట్ కాదు. వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పి నేను పిలిపిస్తా ఉన్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు టెంపుల్ సిటీ చేద్దాం అనుకుంటున్నారో పిఠాపురం పట్టణాన్ని, నియోజకవర్గం మొత్తం, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. రాబోయే రోజుల్లో అభివృద్ధి కూడా మరి అందరం కలిసికట్టుగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు నేను బలపరిచిన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా 2 ఓట్లు. గారి మీద రాళ్ల దాడి, అదో కోడి కత్తి, అంతా నటన. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, కరెంటు లేకుండా ఉంటే 3-4 గంటల నుంచి పోలీస్ ఏం చేస్తుంది? ఆయన సెక్యూరిటీ దండలు వేసేటప్పుడు చెక్ చేయకుండా సెక్యూరిటీ ఏం చేస్తుంది? ఈ రాష్ట్ర డీజీపీ గారు ఏం చేస్తున్నారు? ఇవన్నీ పెడితే ముఖ్యమంత్రికి చాలా కట్టుదిట్టమైన భద్రత. మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉంది? సస్పెండ్ చేయండి. ఏ డిపార్ట్మెంట్ ఎవరి ప్రాబ్లం వాళ్ళని సస్పెండ్ చేయండి. ఆఫీసర్స్ని ఎందుకు సస్పెండ్ చేయరు? మీరు సస్పెండ్ చేశారంటే నిజంగా దాడి జరిగినట్టు. సస్పెండ్ చేయలేదంటే ఫ్యాబ్రికేటెడ్ దాడి. ఆ దండలో ఏదో పెట్టి ఒక కూర్చుంటారు. అంటే ఏంటంటే మనిషికి నమ్మకం లేదు. ఎంచేదంటే మీరు ఎయిర్పోర్ట్లో ఇదివరకు 2019లో ఏదైతే నటన చేశారో, పవన్ కళ్యాణ్ ఎందుకు పనిచేయడు సినిమాల్లో? పవన్ కళ్యాణ్ గారు మీ నటన ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు పనిచేయరు? మీరు నటిస్తే మీకు కూడా సినిమాకి 25 కోట్లు 30 కోట్లు కూడా ఇస్తారు మీకు. ఎంచేత సినీ నటులు కూడా నటించలేని విధంగా జగన్మోహన్ రెడ్డి నటిస్తూ ఉన్నాడు. అంచేత ప్రజలు అర్థం చేసుకోండి. చాలామందికి దెబ్బలు తగులుతున్నాయి. చంద్రబాబు నాయుడు తగిలినాయి, అందరికీ తగిలినాయి. ఏ రోజైనా మాట్లాడాడు? ఈయన మాట్లాడలేదు. అవి నిజమైన దాడులు, వైఎస్ఆర్సీపీ చేయించిన దాడులు. ఇది వారికి వారే చేసుకున్న దాడి, ప్రజల సింపతి కోసం. మొన్న కోడికత్తి అయింది, ఇంకెందుకు వస్తుంది సింపతి ప్రజలకి? అంచేత దయచేసి ఇటువంటి దాడులను కూడా మనం సమర్థించక్కర్లేదు. నిజమైన దాడులకు మనం దాన్ని ఖండించినా పర్లేదు. ఇటువంటి వ్యక్తుల్ని, నటించే వ్యక్తుల్ని ప్రజలు గుణపాఠం 30 రోజుల్లో చెప్తారు.